తెలంగాణ మంత్రులు అలిగారా? తమను చిన్న చూపు చూశారని ఫీల్ అవుతున్నారా? అసలు పీఏసీ మీటింగ్ వేళ ఏం జరిగింది? అసలు కాంగ్రెస్ పెద్దలు వాళ్ళను ఎందుకు పట్టించుకోలేదు? వాళ్ళను వద్దనుకున్నారా? వాళ్ళ అవసరం లేదనుకున్నారా? అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? మర్యాద కరువైతే మనసు చివుక్కుమంటోంది. పదవులు కట్టబెట్టినా, పవర్ ఇచ్చినా మర్యాద తక్కువైతే మనసు తట్టుకోలేదు. తెలంగాణ మంత్రులకు ఇప్పుడలాంటి కష్టమే వచ్చింది. అదేంటి? అసలే మంత్రులు ఎక్కడికెళ్లినా మర్యాద టన్నుల కొద్ది ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎందుకు ఫీల్ అయ్యారనే డౌట్ పొలిటికల్ సర్కిల్స్లో బిగ్ డిబేట్ పాయింట్గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అదే ఇప్పుడు తెలంగాణ మంత్రుల అలకకు కారణమైందట. ఈ సమావేశం జరుగుతుందని తెలిసినప్పటి నుంచి ఏం విషయాలు మాట్లాడాలో, ఏ అంశాలను ప్రస్తావించాలో పెద్ద హోంవర్క్ చేశారట మంత్రులు. కానీ కాంగ్రెస్ పెద్దలు సమావేశానికి పీఏసీ సభ్యులను మాత్రమే ఆహ్వానించి మంత్రులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఇన్విటేషన్ లేని మంత్రులు అవమానంగా ఫీల్ అవుతున్నారనేది గాంధీ భవన్ లో వినిపిస్తున్న గాసిప్. మొదటి నుంచి పీఏసీ మీటింగ్ అని చెప్పుకొచ్చారు. పీఏసీ సభ్యులను ఎలాగూ ఆహ్వానిస్తారు, ఇక మంత్రులను కూడా పిలుస్తారని ఊహించుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలు అవ్వడంతో ఆ మంత్రులంతా గుర్రుగా ఉన్నారట. ఇంతకీ పీఏసీ సమావేశానికి మంత్రులెందుకు అంత ఆసక్తి కనబర్చారనేది బహిరంగ చర్చగా మారింది. ఏఐసీసీ సంస్థాగత జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పీఏసీ మీటింగ్కు హాజరవుతున్నారని తెలిసి మంత్రులంతా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ 4 ఏళ్ల కింద నియమించిన 23 మంది పీఏసీ సభ్యులకు మాత్రమే ఆహ్వానాలు అందాయని టాక్. దీంతో అసంతృప్తికి గురైన సదరు మంత్రులు పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు కొట్టి తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారనేది టాక్. 4 ఏళ్ల కింద వేసిన కమిటీని అప్డేట్ చేయలేదు. కనీసం కేసీ వచ్చిన సందర్భంగానైనా గౌరవప్రదంగా పిలుపులేదని నారాజ్ అయ్యారంట. పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై చర్చలో తమ భాగస్వామ్యం అవసరం లేదా అని ప్రశ్నించారట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో పలు సూచనలు ఇవ్వాలని భావించారట మంత్రులు. కానీ కీలకమైన సమావేశానికి ఆహ్వానించకుండా అవమానించారని రగిలిపోతున్నారని టాక్. మరి ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుంది, మంత్రులను ఎలా సముదాయిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.